రేపు శుక్రవారం అలానే కాకుండా మనకు అష్టమితో కలిసొస్తుంది కాబట్టి మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి, మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. మీరు కోటీశ్వరులాగా మారుతారు. అలానే కాకుండా ఏంటంటే గనక మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఎందుకంటే తులసి మొక్క పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కదండి. శుక్రవారం పూట ఎవరైతే తులసి మొక్క దగ్గర ఇలా చేసుకుంటారో అలాంటి వాళ్లకు మంచి మేలు చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున మనం ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించుకుంటే తప్పనిసరిగా అండి మనకేంటంటే ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే గనక శుక్రవారం ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, గుమ్మానికి పసుపు రాయటం, కుంకుమతో బొట్టు పెట్టడం, అలానే కాకుండా ఏంటంటే గనక చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో అంటే పసుపు నీళ్లు చల్లుకోవటం, ఇలాంటివి చేసిన తర్వాత ఇంట్లో ఏంటంటే గనక దేవుడి పటాలు అంటే శుక్రవారం క్లీన్ చేయకూడదు, మిగతా అంటే ఒక రోజు ముందే మీరు క్లీన్ చేసుకొని ఆ తర్వాత మీరు పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోండి. మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకోండి. ఆ తర్వాత తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టండి. అలా పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మీరు చక్కగా ఏంటంటే కనుక లైఫ్లో ఎదగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. నార్మల్గా ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు కదండి. కాబట్టి మన ఇళ్లలో తులసి మొక్క చక్కగా నిగనిగలాడుతూ గుబురుగా ఉందనుకోండి, మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గనక మా ఇంట్లోకి లక్ష్మీదేవి రాదండి, అసలు మా ఇంట్లో ఉండనే ఉండదండి అనుకుంటారు. కానీ అలా కాదు. ఎందుకంటే తులసి మొక్క ఎంత గుబురుగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని ఒక భావన అందరిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో ఇంకా లక్ష్మీదేవి ఉన్నట్టే అండి. ఉంది కాబట్టే కదా తులసి మొక్క చక్కగా మన ఇంట్లో ఎదుగుతుందని అర్థం అనమాట. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక తులసి మొక్క దగ్గర మనం నీళ్లను సమర్పిస్తాం కదా, ఆ నీళ్లలో ఏంటంటే చిటికెడంతా కుంకుమ, చిటికెడంతా పసుపండి. ఎక్కువగా కలపకూడదు, చిటికెడు కలిపి ఆ నీటిని కనుక మనము లక్ష్మీదేవి రూపంగా భావించుకునే తులసి మొక్కకు సమర్పిస్తే చాలా అదృష్టం అని చెప్పొచ్చు. అలా కాకపోయినా ఏంటంటే గనక విపరీతంగా సమస్యలు కష్టాలు వస్తున్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే గనక తులసి మొక్కకు నీటిని సమర్పించేటప్పుడు ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి ఆ తర్వాత ఆ కర్పూర బిళ్ళను కలిపిన నీళ్ళని ఏంటంటే గనక తులసి మొక్కకు సమర్పించిన మంచి ఫలితం ఉంటుంది. తులసి మొక్క ఏంటంటే గనక ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. అలానే కాకుండా నెగిటివిటీని దూరం చేస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మారుస్తుంది. అందుకే చాలా మంది కూడా అండి ఇండ్లలో తులసి మొక్కను పెట్టుకుంటారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ ఇంట్లో ఎక్కువగా తులసి మొక్క అంటే పెట్టగానే మరణిస్తుంది అనుకోండి, అంటే మరణించింది అనకూడదు, నిద్రించింది అనాలన్నమాట. అలా కనుక జరుగుతున్నట్టయితే మీ ఇల్లు ఏంటంటే గనక చెడు వాతావరణాన్ని కలుగుందని అర్థం అనమాట. అదే తులసి మొక్క మీరు పెట్టే కొద్దీ అది ఎదుగుతుంది, బ్రతుకుతుంది అంటే గనక మీ ఇల్లు అదృష్టంగా భావించబడుతుంది అనమాట. ఇలా ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. కాబట్టి మీరు అంచనా వేసుకోండి. అంటే తులసి మొక్క పెట్టగానే నిద్రిస్తుందా, లేకపోతే చక్కగా బ్రతుకుతుందా, ఈగురిస్తుందా అనేది మనం చూస్తూ ఉండాలన్నమాట. అలా ఏంటంటే మనకప్పుడు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే తులసి మొక్క ఏంటంటే గనక నార్మల్ గా ఎలాగైతే ఎగురుస్తుందో అలా మనకు మంచి ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక తులసి మొక్క ఇప్పుడు చెప్పే మొదటి పరిహారం అనేది చేసుకోండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, శుక్రవారం పూట ఇలాంటి పనులు తులసి మొక్క దగ్గర చేసుకుంటే ధనం వస్తుందండి, ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. అందుకే రాగి నాణ్యాన్ని తీసుకోండి. రాగి నాణ్యం మాత్రమే వాడాలి, మిగతా నాణ్యాలు వాడితే పెద్దగా ఫలితం రాదు. కాబట్టి రాగి నాణ్యం మాత్రమే తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఆ రాగి నాణ్యాన్ని పాలతో కడిగిన తర్వాత ఏంటంటే గనక తులసి కోట దగ్గర మనం దీపం పెడతాము, అగరబత్తులు వెలిగించుకుంటాము, పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత ఈ రాగి నాణ్యం తీసుకుని చక్కగా పాలతో, నీళ్లతో, దేనితోనైనా సరే కానీ కడగాలి. అలా కడిగిన తర్వాత ఆ నాణ్యాన్ని ఏంటంటే గనక లక్ష్మీదేవి రూపంగా భావించుకుని దాన్ని ఏంటంటే గనక తులసి మొక్క మొదట్లో ఏ చోటనైనా సరే పెట్టాలండి. అలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలేసి తెల్లారిన తర్వాత మనం వేస్తాం కదా, అప్పుడు శనివారం ఉంటుంది. ఆ రోజు మనం దీపం పెట్టేటప్పుడు రాగి నాణ్యాన్ని ఎక్కడైతే పెట్టామో అక్కడ నుంచి తీసుకుని దాన్ని ఏంటంటే గనక పర్సులో పెట్టుకుంటే నిరంతరం డబ్బు మన దగ్గర ఆడుతుంది. సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఎక్కువగా రాగి నాణ్యాన్ని వారితో పాటు పెట్టుకునేవారు. అలా ఎందుకు పెట్టుకునేవారంటే గనక రాగి నాణ్యం రాబడిని తెచ్చి పెడుతుంది, సంపాదన పెంచుతుంది, విపరీతమైన అంటే డబ్బుని ఆకర్షించేంత శక్తి దీనికి ఉంటుందన్నమాట. రాగి రెండింతల సంపాదనతో పాటు ఏంటంటే గనక చక్కగా ఐశ్వర్యాన్ని కూడా చాలా మందికి అనమాట. అందుకే రాగి నాణ్యాన్ని మీ దగ్గర పెట్టుకుంటూ ఉండండి. అలా పెట్టుకోవడం వల్ల మంచిదనమాట. చేతిలో చిల్లి గవ్వ కూడా లేక బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ధనం రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక రూపంలో డబ్బు అనేది చేతికి అందుతుందన్నమాట. అందుకే రాగి నాణ్యాన్ని ఎప్పుడు కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఇలా ఈ విధంగా మనం గనక తులసి దగ్గర అంటే ఈ పరిహారం చేసుకుని పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఒకసారి ఏంటంటే గనక ప్రయత్నించండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక మనం ముఖ్యంగా
ఇలా ఇంకో పరిహారం అండి తులసి మొక్క దగ్గర చేసుకోండి. ఇదేంటంటే గనక ఇది కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది నార్మల్‌గా చెప్పాలంటే గనక మనం వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఏంటంటే గనక వ్యాపారం అనేది ఆగిపోతుంది, సంపాదన అనేది పెరగదు కదా! అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పే ఈ పని అనేది చక్కగా పనిచేస్తుందన్నమాట. అంటే ఉపయోగపడుతుంది ఈ పరిహారం కూడా. అలానే ఈ పరిహారం కూడా మీకు అంటే రిజల్ట్‌ని తెచ్చిపెడుతుందన్నమాట. వ్యాపారం ఉన్నట్టుండి డల్ అయిపోతుంది, వ్యాపారం అనేది సాగదు. అలానే కాకుండా వ్యాపారంలో ఆటంకాలు, అడ్డంకులు వస్తూ ఉంటాయి. అసలు మా వ్యాపారం నిన్నటి వరకు బాగుందండి, ఈ రోజు నుంచి ఎందుకు డల్ అయిపోయిందండి, అసలు వ్యాపారంలో అభివృద్ధి ఏమీ లేదండి, ధనం అయితే రావట్లేదండి అని బాధపడతారు కదా! అలాంటి వాళ్ళు తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా వ్యాపారం ఏంటంటే గనక చక్కగా సాగుతుంది. అందుకే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. కొత్తది పాతది పక్కన పెడితే ఎరుపు రంగు వస్త్రం అయితే తీసేసుకోండి. అలా తీసుకున్న ఈ కొత్త అంటే ఎరుపు రంగు ఉంటుంది కదా, ఇక్కడ మీరేంటంటే గనక 3 నెలల వరకు పెట్టుకోవాలనుకుంటే కొత్తది తీసుకోండి. లేదు మేము అప్పటికప్పుడే ఒక అంటే 11 రోజులు ఇలా పెట్టేసి ఆ తర్వాత తీసేస్తామంటే గనక పాతది తీసుకోండి. కానీ ఉతికింది తీసుకోండి. ఎరుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోవాలి. ఎరుపు కూడా అదృష్టానికి అంటే చిహ్నంగా భావిస్తారు, అదృష్టంగా భావిస్తారు కాబట్టి ఎరుపు చాలా వరకు కూడా మనకు ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత అందులో మనం ఏంటంటే గనక 5 యాలకులు, చిటికడంత కుంకుమ, పసుపు, 5 రూపాయల బిల్ల పెట్టేసి మూట కట్టేసి తులసి మొక్క మొదట్లో ఏంటంటే గనక 11 నిమిషాలు కానీ 9 నిమిషాల పాటు కానీ పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఎందుకోసం చేస్తున్నాం, వ్యాపారం కోసం చేస్తున్నాం కాబట్టి చెప్పేసుకుని ఆ తర్వాత దాన్ని తీసుకుని మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తారో అంటే వ్యాపారం అంటే గనక బిజినెస్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు అండి, అంటే అలా ఆ దగ్గర ఏంటంటే గనక గల్లాపెట్టెలు ఉంటే అక్కడ పెట్టుకోండి. లేకపోతే నార్మల్గా వ్యాపారం అంటే చేసే చోటు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టడం వల్ల మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా వ్యాపారం చూడండి ముందు కంటే కూడా ఇప్పుడు బాగా సాగుతుంది, ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఇలా కలుగుతుంది. అలానే కాకుండా మన సంపాదన కూడా పెరుగుతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ప్రయత్నించేసుకోండి. ఇక తర్వాత ఈ విధంగా అండి తులసి మొక్క దగ్గర ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే మనం పొందవచ్చు. మనం మంచి రిజల్ట్ పొందడంతో పాటు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా సులభంగా కలిగించుకోవచ్చు అండి. చాలా మంది కూడా తులసి మొక్క దగ్గర అనేక రకాల పరిహారాలు చేస్తారు. కానీ ఇలాంటివి చేసుకోవటం వల్ల శుక్రవారం పూట మనకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటంతో పాటు సకల సంపదలు చేకూరుతాయన్నమాట. ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అభివృద్ధి బాగుంటుంది, ఇబ్బంది అనేది ఉండదు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, కష్టాలు బాధల నుంచి మనం బయటపడతాము. అలానే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించండి. అంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి లక్ష్మీదేవి అంటేనే డబ్బు, డబ్బు అంటేనే లక్ష్మీదేవి కదా. కావున ఏంటంటే గనక మనం మంచి రిజల్ట్ ని పొందగలుగుతామండి. రాగినాణ్యం పరిహారం అయితే గంటలోనే మీకు అద్భుతాన్ని అంటే జరిగేలాగా చేస్తుందన్నమాట. చాలా చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుందన్నమాట. మీరు నమ్మలేరు కానీ చెబితే రాగినాణ్యం పరిహారం అనేది అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రయత్నించండి. రెండో పరిహారం కూడా చక్కగా పనిచేస్తుందండి. ఇంట్లో యాలకులు ఉంటాయి కాబట్టి తీసేసుకుని ఒక 5 రూపాయల బిల్ల పెట్టుకుని చిటికడంత కుంకుమ, పసుపు పోసేసి మూట కట్టి వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుంటే ఏదో ఒక రూపంలో డబ్బు మన దగ్గరికి చేరుతుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అలానే కాకుండా ఆర్థికంగా బాగుండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంది కూడా చేస్తారండి. మనం కూడా చేయటం వల్ల ఫలితాలు ఉంటాయని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట అండి. కాబట్టి శుక్రవారం పూట ఇలాంటి చిన్న చిన్న పనులు ఇవన్నీ ఒకటేసారి చేయమని కాదు, మీకు నచ్చింది మీరు చేసుకోండి. మీకు నచ్చింది మీరు చేయటం వల్ల మీకు అధికంగా ఫలితం ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత అప్పుల బాధలతో చాలా మంది ఇబ్బంది పడిపోతారు కదా. అప్పు ఉందండి, చాలా చేసుకుంటున్నామండి, అప్పు అయితే తీరట్లేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే గనక ఈ రోజు శుక్రవారం రోజున ముఖ్యంగా మీరు అంటే ఒక పసుపు ముద్దని తయారు చేసుకోండి. అంటే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. చాలా వరకు కూడా ఏంటంటే గనక అద్భుతాలను సృష్టిస్తుంది. అలానే కాకుండా అప్పుని తీరుస్తుంది, దైవానుగ్రహాన్ని ఇస్తుంది, దేవతల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగించడానికి ఈ పసుపు ఉపయోగపడుతుంది. పసుపు దేవతలకు ఇష్టం కాబట్టి పసుపు పవిత్రతను కలుగుంటుందండి. పసుపు చాలా శుద్ధి అయినదని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే పసుపుని కొంచెం తీసుకొని నీళ్లు కలిపి ముద్దలాగా చేసేసుకోండి. అలా చేసిన ఈ పసుపుని కాసేపు పూజ గదిలో పెట్టి మన పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసి మొక్క దగ్గరికి వచ్చేసి మనం ఏంటంటే ఆ పసుపు ముద్దని చేతిలో పట్టుకుని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఇలా చెప్పిన తర్వాత తులసి మొక్క మొదట్లో పెట్టేసి వదిలేయండి. రాత్రంతా కూడా వదిలేయొచ్చు, అలా కూడా వదిలేయొచ్చు, ఏం కాదనమాట. అలా వదిలేసినా మనకైతే ఫలితం అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన అప్పు అనేది తీరిపోతుంది. అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్తామన్నమాట. అంత చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు కూడా ప్రయత్నించండి. ఇలా ఏంటంటే గనకనండి ఈ పరిహారం కూడా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది. అంటే చిన్న చిన్న అప్పుల్ని తీర్చుకోవడానికి, అప్పుల నుంచి మనం బయటపడటానికి, చిన్న చిన్న అప్పులు అంటే కనుక ఇప్పుడు 1,00,000 లోపు అప్పు ఉందనుకోండి, దాన్ని తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందండి. పెద్ద పెద్ద అప్పుల కోసం అయితే ఇది పనిచేయదనమాట. అందుకే చిన్న చిన్న అప్పులు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇది ఒకసారి ప్రయత్నించండి, మీకు అర్థమైపోతుంది. ఇది అంటే శుక్రవారం పూట చేయాలి. ఉదయం సాయంత్రం అని ఏం లేదు, కానీ ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. అంటే చిన్న పసుపు ముద్ద అండి, మరీ పెద్దగా చేసుకోండి ఇలా అని కాదు, చిన్నది
చేసేసుకొని ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు చిన్నప్పున్న అప్పున్నట్టే కదండి మనకు అప్పుందని మనం ఏంటంటే గనక బాధపడతాం. ఆ చిన్నప్పు ఏంటంటే గనక పెరిగి ఏంటంటే పెద్దదవుతుంది. కాబట్టి ఆ చిన్నగున్నప్పుడే అప్పును తెచ్చుకున్నామనుకోండి ఇంకా మనకి ఇబ్బంది అనేది ఉండదు కదా! అందుకే ఈ విధంగా మీరు చేసేసుకోండి. ఇది కూడా మీకు పనిచేస్తుందనమాట. ఇలా తులసి మొక్క దగ్గర ఈ విధంగా పరిహారం చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా అండి, ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఎంతలా మీకు పనిచేస్తుందంటే మీరు నమ్మలేరనమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మందికి కొంతమందికైతే అసలు తెలియకపోవచ్చు ఈ పరిహారము. చక్కగా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. ఇది కూడా తులసి మొక్క దగ్గరే చేసుకోవాలనమాట. ఏంటంటే మనకు అనారోగ్య సమస్యలొస్తాయండి. చీటికి మాటికి అనారోగ్యం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అనారోగ్యం వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా! అనారోగ్యం మమ్మల్ని పట్టి పీడిస్తుందండి. అనారోగ్యం వల్ల మేమైతే చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. హాస్పిటల్‌కి వెళ్తున్నాం, చూయించుకుంటున్నాం. అయినప్పటికి కూడా తగ్గట్లేదండి. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్టుగా బాధపడతారు. అలాంటప్పుడు మనం ఏంటంటే గనక అంటే ఏదైనా సరే గాలి సోకిందేమో, చెడు జరిగిందేమో అనుమానం ఉంటుంది కదండీ! మనకు ఏంటంటే అనుమానం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలా అనుమానం ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బాధపడిపోతాం. ఎవరేం చేయిస్తున్నారు? ఏమవుతుందో? అసలు ఏం చేయాలో? ఎక్కడికి వెళ్లి చూయించుకోవాలో? ఎవరితో అడిగించుకోవాలో? అన్నట్టుగా ఏంటంటే డైనమాలో పడిపోతాం. ఒకవేళ గుర్తుపెట్టుకోండి చేత కాకపోవటం, నీరసంగా ఉండటం, హాస్పిటల్‌కి వెళ్ళినా తగ్గకపోవటం, అలానే కాకుండా ఏదో చెడుగాలి లాగుంది, అలానే కాకుండా కొంచెం డిప్రెషన్‌గా కూడా ఉందంటే గనక మీరు ఈ పనిని చేసుకోండి. ఇక్కడ మీకు అంటే ఇష్టం ఉంటేనే మాత్రమే చేసుకోండి. ఇది మాత్రం మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం. అత్యంత శక్తివంతమైన పరిహారం. దీనివల్ల ఏంటంటే గనక చాలా మంది కూడా లబ్ధి పొందారు. అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా అండి ఈ విధంగా చేసుకోండి. నార్మల్‌గా ఏంటంటే గనక తులసి మొక్క ఉంటుంది కదా! అది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది మనందరికీ తెలిసిందే కదండీ! కాబట్టి ఏంటంటే శుక్రవారం పూట కూడా చేయొచ్చు. మిగతా వారాల్లో కూడా చేసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే యంత్రం వేయించుకున్నా కానీ తగ్గట్లేదు, మంత్రం వేయించుకున్నా కానీ తగ్గట్లేదు, బాధలు మాత్రం పోవట్లేదు, అనారోగ్యం తగ్గట్లేదు. 2 రోజులు బావుంటే 2 రోజులు బావుండం, 3 రోజులు బావుంటే 4 రోజులు బావుండం. ఏదో ఒక రకంగా ఇబ్బందండి. కష్టం చేసుకోలేకపోతున్నామండి. కష్టపడితేనే మేమేంటంటే గనక బ్రతకగలుగుతాం అనుకునేవారు కూడా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఏంటంటే గనక తులసి మొక్క ఉంటుంది కదా! అక్కడ ఏంటంటే గనక నీళ్లు పోసినప్పుడు వేర్లు కొన్ని బయటకొస్తూ ఉంటాయి. తులసి మొక్క వేర్లు ఏంటంటే గనక ఎంత శక్తివంతమైనవంటే చాలా మందికి వీటి గురించి తెలియదండి. అందుకే తులసి మొక్కలో నుంచి వేర్లను తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా యంత్రాలండి. ఇలా 2 రకాలుగా ఉంటాయి. ఒకటొచ్చేసి ఏంటంటే గనక వెండిలో ఉంటాయి, బంగారంలో ఉంటాయి. కానీ రియల్ కాదు. ఇలా మనకు వెండి, బంగారం షాపులుంటాయి కదా! అక్కడ లభిస్తాయన్నమాట. రూ. 50 ఉంటాయండి. అంతకు మించి ఏముండదనమాట. కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే రూ. 30 కూడా దొరుకుతాయి. మనకేంటంటే పూజా సామాన్లు అమ్ముతారు కదా! అక్కడ కూడా అంటే పూజా షాప్‌లో కూడా దొరుకుతాయన్నమాట. అలానే బంగారం వెండి షాపుల్లో కూడా ఇలా దొరుకుతాయండి. ఇవి ఏంటంటే గనక ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఈ యంత్రం ఒకటి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా! ఎంత చేసుకున్నా పోవట్లేదు కదండీ! అప్పుడేం చేయండంటే గనక తులసి మొక్కలో నుంచి ఒక 2, 3 వేర్లను స్వీకరించండి. స్వీకరించిన తర్వాత వీటిని మాత్రం కింద పెడితే వాటి పవర్ దిగిపోతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా స్వీకరించిన తర్వాత ఈ వేర్లను ఏంటంటే గనక చక్కగా పసుపు నీటితో శుద్ధి చేసుకొని పూజగా ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కుంకుమ, పసుపుతో ఏంటంటే గనక పూజించండి. ఇలా పూజించిన తర్వాత ఏంటంటే యంత్రం ఉంది కదా! కొంచెమే తీసుకోండి. వేర్లు ఎక్కువగా తీసుకోకూడదు. అలా అని తులసి మొక్కని ఏంటంటే గనక ఇబ్బంది పెట్టకండి. మన కోసం ఏంటంటే మన అంటే సెల్ఫిష్‌తనం చూసుకొని మనకు బాగు జరగాలని చూసుకొని తులసి మొక్కని మొత్తం పీకి పాడేయటం, ఆ తులసి మొక్కని ఇబ్బంది పెట్టడం ఇలా చేయకండి. ఎందుకంటే తులసి లక్ష్మీదేవి రూపం కాబట్టి మనకేంటంటే శాపం ఖచ్చితంగా తాకుతుందనమాట. అందుకే మీరు ఒక సైడ్ నుంచి మాత్రమే కొంచెం మట్టిని తీసుకొని మళ్ళీ మట్టిని కుడిపేయండి. ఇలా వేర్లను స్వీకరించిన తర్వాత వాటిని క్లీన్ చేసేసి కుంకుమ, పసుపుతో పూజించుకొని యంత్రం ఉంటుంది కదా! అందులో ఏంటంటే గనక ఇలా యంత్రాలను చక్కగా పెట్టేసి ఇంకా తర్వాత వాటిని క్యాప్ క్లోజ్ చేసేయండి. అలా చేసిన తర్వాత ఏంటంటే గనక ఎరుపు రంగు దారం కానీ, పసుపు రంగు దారం కానీ లేదంటే గనక ఇలా మనము నలుపు దారం ఉంటుంది కదా! మనం అంటే ముడతాలు కట్టుకుంటాం కదండీ! ఆ ముడతల తాడైనా సరే ఏదైనా సరేనండి. కాళ్ళ ఏంటంటే గనక ఆ తాయత్రిలో వేసేసి మీరు మెడలో ధరించొచ్చు, ముడతాలి కట్టుకోవచ్చు, అంటే నడుము దగ్గర కట్టుకోవచ్చు. అలానే మనం ఏంటంటే చేతికి ఇలా ఇక్కడ ఉంటుంది కదండీ మనకు, అక్కడ కూడా కట్టుకోవచ్చనమాట. మీ ఇష్టం. మీరు జేబులో కూడా పెట్టుకోవచ్చు. కానీ ధరిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. పెట్టుకుంటే అంత తక్కువగా ఫలితం వస్తుందనమాట. ఇదేంటంటే అనారోగ్యాన్ని దూరం చేసేసి ఆరోగ్యంగా ఉండేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ప్రయత్నించండి. మార్పుని మీరే చూస్తారు. షాక్ అయిపోతారు.